బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం ఏంది, ఎలా ఉంది వ్యవసాయం అనేది? ఏం నల్లొచ్చి పాడైపోతున్నాయి చేయాలి. నల్లొచ్చి పాడైపోతుంది అంటే ప్రభుత్వం తరపున లేదంటే వైద్య ఏదైతే కనుక వ్యవసాయ కళాశాల అధ్యాపకులు కానీ వీళ్ళు ఎవరు రావట్లేదు అసలుకి? ఎవరు రాలేదు. మరి గత 5 సంవత్సరాల్లో ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు కొంత తిరిగారు, మరి అధికారులు పొలాల మీద తిరిగారు. మరి ఈ సంవత్సరం ఎవరు అక్కడ రాలే. ఈ సంవత్సరం ఎవరు రాలేదంట. రాలే. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు చెబుతున్నట్టు ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందంటారా మీరు? మరి రైతులు మోసం అంటే గిట్టుబాటు ధరే ముందు మెయిన్ కావాల్సింది రైతుకి. అది ఇప్పుడు చూసేయి మద్దతు ధర 8,000 చిల్లర ప్రకటించారు. 8,000 ఏడేస్తున్నారు. 7,500 అదే అంటే శాతం ఉందంటారు. చేళ్ళ తీసుకెళ్ళి నీళ్ళ ముంచారా పత్తి తీసుకెళ్ళి చేలో తీసుకెళ్తే ట్రక్కు పోసుకుని వెళ్తున్నారు. దానికి శాతం ఎక్కువ అవుతుందని రేటు తగ్గిస్తున్నారు. తగ్గిస్తున్నారు. ఇప్పుడు ఈ 18 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందంటారు అసలుకి? పాలన బాగానే ఉంది. రైతుకు మట్టుకు అన్యాయం జరుగుతుంది. ఇది అక్కడ 2 విరుద్ధ ప్రకటనలు లాగా ఉన్నాయి కదా. అదే మరి రైతుకు అన్యాయం జరుగుతుంది. మన దాకేమో 4 రోజులు ఏమో 20,000 అమ్మారు మిరగాయలు, ఇప్పుడేమో మరి 15,000 తీసుకొచ్చారు. మరి ప్రభుత్వం ఏం చేసిద్ది దానికి ప్రభుత్వం ఏం చేసిద్ది అంటారు. ప్రభుత్వం మరి ప్రభుత్వమే కదా. అప్పుడు వ్యవసాయానికి 50,000 అయితే అయిపోద్ది, 80,000 అయితే అయిపోద్ది అని మద్దతు ధర 11,000 ప్రకటించారు కదా. మరి వాళ్ళు ఏమయ్యారు ఇప్పుడు? అంటే గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి 18 నెలల పాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి అంటారు? తేడాలు వాళ్ళ సొంత బాగా కొట్టుకొని వాళ్ళు ఊదుకున్నారులే కానీ ఇప్పుడు పని చేస్తున్నారు వీళ్ళు కాదంట్లా. రైతుకు మట్టుగా నేను చేస్తున్నారు. అది ఓకే. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో అయితే జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే నేను అందరినీ ఆదుకున్నాను, రైతులతో సహా అందరిని ఆదుకున్నాను, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఉండేలే. ఇప్పుడు అంతకుముందేమో 7 అంతటాడు 10 తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు, ఇప్పుడేమో కాగితాలు తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడైతే వ్యాపారస్తులు తీసుకెళ్ళి ఎట్టనా కానీ 100 ఎక్కువ కానీ తక్కువ కానీ కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కొనేవాళ్ళు లేడు. ఇప్పుడు 2-3 క్వింటాలు ఉంటుంది. ఆ రైతు ఏం తీసుకెళ్తాడు ఆడికి? బేరగాడు అన్నాడు అనుకో 200-300 తక్కువ కొనుక్కుంటాడు, వాడు పెట్టుకుంటాడు. ఓకే, అది కూడా అవకాశం కల్పించాలంటారు మరి మీరు? మరి ఏది 2 క్వింటాలు కొనేవాడు ఎవడు ఉన్నాడా? సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక సంక్షేమ పథకాలు అసలు ఏం అందట్లేదు రాష్ట్రంలో ప్రజలకు అనేది జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెబుతున్నాడు. నిజమేనా? అన్నీ అందినాయి, అందరికి అందినాయి. పథకాలు అందరికి అందినాయి. వాళ్ళు ఇక ఏదో ఒకటి మాట్లాడాలిగా అని చెప్పి మరి ఇలాగే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. మరి వాళ్ళు బారుకు అంతే మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు, అధికారం కోల్పోయినా కూడా అదే మాట మాట్లాడుతున్నారు. మరి ఈ 18 నెలల కాలంలో ప్రతి ఒక్కరిని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అనేది అదంతా గ్యామ్లింగ్. మోసం ఏం చేయలే, కింద అధికారులు బట్టే ఉంటుంది. పద్దాక అధికారి దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు కదా. కింద అధికారులు బట్టే ఉంటుంది పాలన నడిచేది. ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది, నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. మరి ఇంకా ఉన్నారు కదా, 40% ఓటు ఉంది కదా. మరి ఆయన వెనక ఉండి కాడికి పోతారు, ఆయన వెనకెడితే ఉంటారు వాళ్ళు. 40% వాళ్ళు వెనకమాలే ఉండారు కదా. మరి అదే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం త్వరలో పడిపోయింది, నేనే అధికారంలోకి వస్తానంటున్నాడు కదా. జరిగే పని అంటారా? ఏమో అది చెప్పలేములే కానీ జనం వాళ్ళకి ఇట్నే నడితే జగన్ రాలేడు. ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ఏదో రాజు మార్పులు చేర్పుల్లో ఏమన్నా తేడాలు జరిగితే తప్పితే వచ్చే ప్రసక్తే లేదంటారు. లేదు అసలు ఈ ప్రభుత్వం పూర్తిగా ముంచేసింది, అందరిని ముంచేసింది కాబట్టి ప్రజలు తరిమి కొడతారు ఈ కూటమి ప్రభుత్వాన్ని అంటున్నారు కదా. అంత ఇదేం లేదులే, అంత వ్యతిరేకత లేదు. అంటే ఈ సంక్షేమ పథకాల మూలకంగా అనుకోవచ్చు అంటారా, లేదంటే చేస్తున్న అభివృద్ధి పనుల మూలకంగా అనుకోవచ్చు? అభివృద్ధి పనులే వాళ్ళకి నచ్చవు, అందుకే వాళ్ళు వ్యతిరేకత అంటారు. నిజంగా అభివృద్ధి జరుగుతుందంటారా రాష్ట్రం? అభివృద్ధి జరుగుతుందో లేదో. ఇప్పుడు బ్రిడ్జి పడేశారు, మనదాకా ఏమన్నారు బ్రిడ్జి ఇరుకైంది తీయాలన్నారు. ఇప్పుడు బ్రిడ్జి పడేసినాకేమన్నారు ఇంకా 50 ఏళ్ళు ఉండే బ్రిడ్జి పడదెంగారు వాళ్ళ కాంట్రాక్టుల కోసం అంటున్నారు. ఇప్పుడు ఎందుకని ఇలా విచిత్రమైన మాటలు వాళ్ళ దగ్గర మాత్రమే ఎందుకు వస్తాయి అంటారు? వైసీపీ నాయకుల దగ్గర మాత్రం మేము కూడా బడిలో పోయి నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గర నేర్చుకోవాలంటారు. అదే నేర్చుకోవాలి. మరి కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అంట కదా. అసలు రాష్ట్రంలో ఎక్కడ మనుషులు తిరిగే పరిస్థితి లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం దాడులు చేస్తున్నారంట కదా. నిజమేనా బాబాయ్? ఇవన్నీ
ఆ లోకేష్ రెడ్ బుక్ రాసిన అన్ని అమలు చేస్తే వీళ్ళు ఒక నాయకుడు బయట ఉన్నాడు, ఒకళ్ళు బయటకు ఉంటారంటారు. ఉండరు. మరి అమలు చేయట్లే రెడ్ బుక్. ఏడా అసలు అమలు చేస్తున్నారంట, వీళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టి లోపల వేసారంటగా. వాళ్ళబనేని వంశీని అయితే దారుణంగా హింసించారంటగా. ఇప్పుడు వల్లభనేని వంశీ మాట్లాడింది నియోజకవర్గం ప్రజలకే ఏ రక్షణ పెట్టింది, బయట దింగారు. మళ్ళీ వస్తున్నాడుగా, రాకుండా ఉంటాడు. ఇప్పుడు ఓడిపోయినాడు, మళ్ళీ ఇంకోసారి పోటీ చేద్దాం అనుకుంటాడు కదా. అది ఇప్పుడు వాళ్ళు ఎరక్త పుట్టి బయట వేసారని మీరు అంటున్నారు. కాదు, మిషన్లు మోసం చేసి మమ్మల్ని అన్ని. మేము కూడా అప్పుడు అంతే అనుకున్నాం. ఒకసారి వాళ్ళకి అన్ని సీట్లు వస్తే ఈ మిషన్లు ఏదో మోసం జరిగింది అని అనుకున్నాం. అప్పుడు వాళ్ళకి వేశారు, ఇప్పుడు ఇటు వేశారు. మరి 2029లో అధికారం నాదే, నేను వస్తానక 2.0 చూపిస్తాను రప్ప అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. ఏమో రపరప్ప నోటికి వచ్చింది అంటున్నారు. నోటికి వచ్చిందే అంటున్నాడు అంతే, రెండో మాట ఏం లేదు. లేదు. మరి 29 అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అధికారంలో ప్రజలు నాడు అప్పుడు ఎట్టుంటుందో మనమే చెబుతాం. దాని గురించి అయితే అలా ఉందంటారు ప్రజలు. ఇప్పుడుకైతే బాగానే ఉంది. బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదు. అవకాశం లేదు.